మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇదేంటి 12వ తారీఖు వచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారా? జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు హ్యాపీ న్యూ ఇయర్. హల్లెలూయా. క్రైస్తవులకి, దేవుని బిడ్డలకి ప్రతిరోజు హ్యాపీ న్యూ ఇయర్. మనము ఈ హ్యాపీ న్యూ ఇయర్లో 2వ ఆదివారంలో దేవుడు మనకు ప్రవేశపెట్టాడు. దేవునికి మొదట కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ నూతన సంవత్సరములో మనం ప్రవేశపెట్టిన దేవునికి వందనాలు. అలాగే నూతన సంవత్సరంలో మనము దేవుణ్ణి కొన్ని అడగాలి. ఏంటంటే, ప్రభువా, నాకు కొన్ని తక్కువగా ఉన్నాయి నా జీవితంలో, అవి నాకు దయచేయమని దేవుణ్ణి మనం అడగాలి. అయితే ఏం తక్కువగా ఉంటాయి మనకనంటే మనం ఏం అడుగుతాం చెప్పండి? ఫస్ట్ తక్కువగా ఉన్నాయి అని అనగానే మీకు గుర్తొచ్చుంటుంది, అయ్యా నాకు ఇల్లు లేదు, నాకు ఫలాన్ని లేదు, అవన్నీ తక్కువగా ఉన్నాయి, వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి, వాళ్ళతో నాకు సమానం చెయ్యి అని చెప్పి అడుగుతాం. అది కాదు. అయితే మనం అడగాల్సింది ఏంటంటే, ఆత్మ సంబంధమైన వాటి గురించి దేవుడిని అడగాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన వాటి గురించి మనము దేవుడిని అడగాలి. అయితే ఆత్మ సంబంధమైన వాటిని మనలో ఎలా ఫలిస్తాయి అని అంటే, మొదట కొన్ని ఆత్మ ఫలాల గురించి మీకు గుర్తు చేస్తాను ఈరోజు. ఆత్మ ఫలాలు అలాగే మనందరికి తెలుసు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22లో ఉంటాయి. 9 ఫలాలు ఉంటాయి. అవన్నీ నాతో కూడా మీరు కూడా చెప్పాలి. హల్లెలూయా. చూడండి, మొదటిది ఏంటి? ప్రేమ. రెండోది సంతోషము. 3 సమాధానం. 4 దీర్ఘశాంతం. 5 దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇప్పుడు మీరు అందరూ చెప్పాలి నాతో కూడా. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, ఇంకా మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. మనము ఈ సంవత్సరంలో మనం అడగాల్సింది ఏంటంటే, దేవుడిని, ప్రభువా, నా జీవితంలో ఈ 9 ఆత్మ ఫలాలు ఫలించేలాగా నన్ను ముందుకి నడిపించు, నన్ను దీవించు, నాకు అనుగ్రహించు అని చెప్పి దేవుణ్ణి మనం ఈ సంవత్సరంలో అడగాలి. అయితే ఇందులో మొట్టమొదటిది ఏంటంటే ప్రేమ. ప్రేమ అనే మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎఫ్సీలో ఉన్న సంఘమును కంట ప్రకటన గ్రంథంలో ఉంటది, నీకు మునుపటి ప్రేమ నీలో తక్కువగా ఉంది అని చెప్పి ఆ సంఘమును చెప్తాడు. ఒక మాట గుర్తు చేస్తుంది, చదవండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 4వ వచనం చదువు. అయినను మొదట నీ కుళ్ళిన ప్రేమను నువ్వు వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపబడి ఉన్నది. అంటే మొదట కొన్ని ప్రేమ ఏం లేదంటే ఇప్పుడు లేదంట ఆ సంఘంలో. అయితే ఆ ప్రేమ అందుకని నేను ఏం చేస్తున్నాను, నీ పైన ఒక తప్పు మోపుతున్నాను. అయితే మొదట ఉన్న ప్రేమ ఏంటి? ఇప్పుడు ఆ ప్రేమ ఎందుకు తగ్గింది సంఘంలో అని అంటే, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మొదటి ప్రేమ మనము రక్షింపబడిన దినం నుంచి మనం కొద్ది రోజుల వరకు ఎలా ఉంటామో తెలుసా? చాలా అసలు ఎవరు మన లాంటి వాళ్ళు లేరు. టయానికి చర్చకొచ్చేస్తాము, ప్రార్థన చేస్తాము. ఎవరైనా టీవీ పెట్టినప్పుడు మనం ఏం చేస్తాము? ఆఫ్ చేయమంటాము. ఫోన్ చూసినా చూడొద్దని చెప్తాము. పాట పాడేటప్పుడు కానీ, మనం నడిచేటప్పుడు కానీ, మనం కూర్చున్నప్పుడు కానీ మన ప్రవర్తన చాలా మాదిరికరంగా ఉంటుంది చూసేదానికి. అంటే మనం చాలా ఇదిగా ఉంటాం అన్నమాట. అంటే ఈ ప్రపంచంలో మనకు సాటి మనకి ఎవరు లేరు అన్నింత ఇదిగా మొదట మనం ఎలా ఉంటామంటే, అలాగే జీవితం కొనసాగించుకుంటూ దేవుళ్ళ ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కొత్తగా పెళ్ళైన భార్య భర్తలు కూడా ఇలాగే ఉంటారు. మొదట వాళ్ళ ప్రేమ ఎలా ఉంటది? ఈ ప్రపంచంలో పెద్దలు చెప్తారు, చిలక గోరింకలాగా ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ రోజు గడిచే ముందు ఏమవుతూ ఉంటది? ప్రేమ అనేది వాళ్ళలో దూరం అయిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుని సంఘంలో ఉన్న బిడ్డలకి ఎలాగా ఉందంటే, మునుపటి ప్రేమ నీలో ఏమైందంట? తక్కువైంది అని అంటూ ఉన్నాడు. మునుపటి ప్రేమ తక్కువైందని అంటే అప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి? అందుకే నీపై నేనేం చేస్తున్నాను, ఒక తప్పు నేను మోపుతున్నాను అంటూ ఉన్నాడు. అయితే మనం అడగాలి ఈరోజు, యేసయ్యా, నాకు మునుపటి ప్రేమ ఎలాగుందో ఈరోజు, రేపు, ఎల్లుండు
జరిగిపోయిన రోజుల కన్నా జరగబోయే రోజుల్లో మునుపుటి ప్రేమే నాలో ఫలించేలాగా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు. ఈ మునుపటి ప్రేమ, ఈ ప్రేమ అనే ఈ పదము, ఈ 2 అక్షరాల పదము చాలా వాల్యుబుల్ అయింది. ఎందుకనంటే ఈ ప్రేమే లోకమును ఎంతో ప్రేమించి తండ్రి లోకానికి తన కుమారుని పంపించాడు. ఈ ప్రేమ చాలా గొప్పది. చూడండి, మన ప్రేమ ఎలా ఉంటుంది అంటే, మనం డబ్బు ఇస్తే ప్రేమిస్తాం, మనం ఎవరికైనా ఒక కూర పెట్టారని వాళ్ళు మనకి పెడితే ప్రేమిస్తాం, మనకు అన్నం పెడితే మనం ప్రేమిస్తాం. అలా కాదు కానీ దేవుడు పాపిని ప్రేమించాడు. హల్లెలూయా. దేని ప్రేమించాడు? పాపిని ప్రేమించాడు. పాపిని ప్రేమించి పాపికి ప్రేమను రుచి చూపించుటకు ఆయన పరలోకము నుంచి విడవకూడని భాగ్యమును విడిచి ఈ భూమిపైకి వచ్చాడు. ఈ ప్రేమని నీలో నింపితే నువ్వు ఫలిస్తావనే ఉద్దేశంతోనే. ఈ ప్రేమ లేకుండా మిగిలిన ఫలాలన్నీ ఉన్నా కూడా నువ్వు వ్యర్థమే. మొదటి నీలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. ప్రేమ లేనివాడు నావాడు కాదు అని అంటూ ఉన్నాడు దేవుడు. ఎవని జీవితంలో అయితే ప్రేమతో నింపబడి ఉంటావో, ప్రేమ అంటే మన పక్కన ఉన్న వారిని ప్రేమించడం కాదు. ప్రేమ అంటే కుడి పక్కన ఉన్న వారిని ప్రేమించడం కాదు, ఎడమ పక్కన ఉన్న వారిని ప్రేమించడం కాదు. ప్రేమ అంటే అది భౌతిక సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. భౌతిక సంబంధమైన ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? నా బంధువులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, నా వారు, నా వర్గము, నా కులానికి చెందిన వారు, నాకు సంబంధించిన వారు అని చెప్పి వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాం. కానీ దేవుడు సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క పాపిని ప్రేమించుటకు పరలోకమును విడిచి భూమిపైకి వచ్చాడు. అది మొదట నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ప్రేమ అంత గొప్పదైనప్పుడు నీ ప్రేమ ఎందుకు తక్కువగా ఉంటూ ఉంది? నీ ప్రేమ ఎందుకు తగ్గిపోతూ ఉంది? అయితే నువ్వు ఫలించలేదు. చూడండి, విత్తనాలు చల్లారు, విత్తనాలు చల్లి తారి పక్కన పడ్డాయి, గొల్లపదల్లో పడ్డాయి. అదే విధముగా రాతి నేలలో పడ్డాయి, మంచి నేలలో పడ్డాయి. మంచి నేలలో పడిన విత్తనాలు మాత్రమే ఏమైనాయి? ఫలించాయి. హల్లెలూయా. అదే విధముగా మన జీవితంలో ఎప్పుడు మన హృదయం ఎలా ఉండాలంటే మంచి నేలలాగా ఉండాలి. ఎలా ఉండాలి? మంచి నేల. అందులో విత్తనం వేస్తే ఏమవుతుంది? వెంటనే మొలకెత్తుతుంది. ఆ మొలకెత్తిన విత్తనం ఏమవుతుంది? అందరితో ఉండిపోతుందా? అది పెరుగుతుంది, పెద్దదవుతుంది, పూలు కాస్తాయి, పండ్లు కాస్తాయి, అనేక మందికి అది సంతృప్తినిస్తుంది. నువ్వు నేను కూడా మన జీవితంలో దేవుడు అట్టి ప్రేమను నింపేదానికి ఆయన నీ కొరకు నా కొరకు ఆయన ఏమయ్యాడు? కల్వరి సిలువలో మరణించి తిరిగి లేచాడు. హల్లెలూయా. అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే అట్టి ప్రేమను నాకు దయచేయమని దేవుడు నువ్వు అడగాలి. ఆ ప్రేమ ఎలాగుంటదని అంటే, చూడండి, నీ ప్రేమ నా ప్రేమ ఏంటంటే, చూడండి, ఒక చిన్న పద్యం చెప్తాను. చూడండి, 5వ తరగతిలో నేర్చుకున్నాను ఒక 25 సంవత్సరాల క్రితం. చూడండి, ఏంటనంటే వేమన గారు రాశారు ఆ పద్యము. ఆలి వంక వారు ఆప్త బంధువులు, తల్లి వంక వారు తగిపాటి వారు, తండ్రి వంక వారు దాయాది పగవారు, విశ్వదాభిరామ వినురు వేమ అని అంటారు. ఆలి వంక వారు అంటే నా భార్యకు సంబంధించిన వాళ్ళు అన్నమాట. వాళ్ళని ఏం చేస్తామంటే వాళ్ళ వైపు ఏమవుతుందంటే మన ప్రేమ వెళ్ళిపోతుంది. అప్పుడు వారికి ఎవరి వైపు ఉంటుంది? తల్లిదండ్రుల వైపు ఉంటుంది. తర్వాత పెళ్ళైన తర్వాత ఏమవుతుంది? ఈ ప్రేమ భార్య వైపు వెళ్ళిపోతుంది. భార్య అంటే ఇటువైపు వెళ్ళిపోతుంది. తర్వాత తల్లిదండ్రుల వైపు ఉన్న ఆ ప్రేమ ఏంటో తెలుసా? వాళ్ళెవరు అంటే ఎవరుంటారు? మేనమామలు. తల్లి వైపు ఉన్న వాళ్ళు మేనమామలు, వాళ్ళకి సంబంధించిన వారు తగిపాటి వారు అంటారు. తండ్రి వంక వారు అంటే ఎవరు? మన చిన్నాన్ని పెద్దనాన్నలు. ఎవరు అవుతారు? వాళ్ళు దాయాదులు అయిపోతారు. మనకి ఎప్పుడు అవుతారు? చిన్నప్పుడు ఏం పెరిగేటప్పుడు ఒకలాగా పెద్ద ఎదిగిన తర్వాత ఆస్తులు, అంతస్తులు, వాటిలో కట్ చేయటము, పంచుకోవటము, ఇవన్నీ ఉంటాయి. అందుకని వేమన ఆ పద్యం రాశారు. అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే గాలి అటొస్తే మనం అటు వెళ్ళిపోకూడదు. ఏం చేయకూడదు? గాలి అటొస్తే అటు వెళ్ళిపోకూడదు. కానీ మనము దేవుని బిడ్డలము. మనలో మన ప్రేమ ఎలా ఉండాలంటే స్థిరమైనదిగా ఉండాలి. మనలో నింపిన వాడు ఆయన భౌతిక సంబంధమైన వాడు కాదు, ఆత్మ సంబంధమైన వాడు, పరలోకానికి సంబంధించిన వాడు, ఆయన జీవం కలిగిన దేవుడు. కాబట్టి మన ప్రేమ ఏ గాలి అటొస్తే అటు వెళ్ళిపోకూడదు, కానీ మనది స్థిరమైన ప్రేమగా ఉండాలి. మన ప్రేమ చూడండి, మత్తయి సువార్త 5:44 ఉంటది. శత్రువుని ప్రేమించమంటాడు. పరలోకమందు నా కుమారులను మీరు, నా కుమారులారా మీరు ఏమైండాలి? మీ శత్రువుని ప్రేమించండి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయండి అని ఉంటది అక్కడ. హల్లెలూయా. నీ జీవితంలో
ప్రేమ నువ్వు ఫలించాలి అని అంటే ఖచ్చితంగా నీలో వేసిన విత్తనము అది మంచి నేలలో పడిన విత్తనముగా ఉండాలి. హల్లెలూయా. ఈ మంచి నేలగా ఎప్పుడు ఇది తయారవుతుంది? ఇప్పుడు చూడండి, ఈ కొండ ఉంది. ఈ కొండని అందులో ఉన్న ముళ్ళకంపలు, రాళ్ళు అవన్నీ తీసేసి ఒక పొలంలాగా తయారు చేసుకుంటే దానికి ఎంతో ప్రయాసపడాలి. అందుకనే ఆయన మన కొరకు ఏం చేశాడు? ఎంతో ప్రయాసపడ్డాడు. అలాంటి పరిస్థితి మంది. ఆ కొండపైన ఉన్న వల్ల చెట్లు ఎలా ఉన్నాయో, అదేవిధంగా రాళ్ళు ఎలా ఉన్నాయో, అంటే చదనమైంది కాదు, మెట్ట పల్లాలు. అంటే మన పరిస్థితి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? ఫ్లాట్గా ఉండేదాన్ని ప్రేమిస్తాం. ఫ్లాట్గా ఉండేదండి. మనం చూడండి, మన ప్రేమ ఎలా ఉంటుంది? మనకు సరి సమానంగా ఉండే వాళ్ళతోనే ప్రేమిస్తూ ఉంటాం. మనకన్నా తక్కువైన వాళ్ళతో మనం ఎప్పుడు కూడా ప్రేమించాం. కానీ దేవుడు పాపిని ప్రేమించాడు, వ్యభిచారిని ప్రేమించాడు, దొంగను ప్రేమించాడు, అదేవిధంగా నరహంతకుడిని ప్రేమించాడు. అందరినీ ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. మనం ఏం చేస్తాము చూడండి, ఆ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని దేవుడు ఏం చేశాడు? అమ్మా అని అన్నాడా లేదా? మనమైతే ఏమంటాము? మనమైతే చిచి ఇలా చేసింది, ఆమెను ఏం చేయాలి? వెలివేసేయాలని అంటాం. కానీ దేవుని ప్రేమ ప్రతి ఒక్కరిని ఆయన చేతులు రెక్కల కింద తీసుకునే ప్రేమ. మన ప్రేమ ఎలాంటిది అంటే, మనం ఏం చేస్తాం? మనం ప్రేమించిన వాళ్ళనే ప్రేమిస్తాము, మనకు సహాయం చేసిన వాళ్ళకే మనం సహాయం చేస్తూ ఉంటాం. కానీ మనకు సహాయం చేయని వాళ్ళకి నువ్వు సహాయం చేయాలి. నీకు భోజనం పెట్టిన వారికి నువ్వు భోజనం పిలిచి పెట్టాలి. నీ శత్రువు కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ శత్రువును నువ్వేం చేయాలి? ప్రేమించాలి. అయితే ఈ సృష్టిలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక దేవుని బిడ్డ మాత్రమే శత్రువు కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. ఒక దేవుని బిడ్డ మాత్రమే శత్రువుని ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ ప్రేమ నీకు ఎక్కడి నుంచి వచ్చిందనంటే పరలోకం నుంచి దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, అట్టి ప్రేమ నా జీవితంలో ఫలించాలి. ఆత్మ ఫలములు మన జీవితంలో ఫలించాలని అంటే నీకు విత్తబడ్డ వాక్యము మంచి నేలలో పడిందై ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో ఈ 2వ ఆదివారంలో నువ్వు దేవుణ్ణి అడగవలసింది ఏంటైనా ఉందేనంటే, అయా నాలో ఈ ఫలములు తక్కువగా ఉన్నాయి, ఈ ఫలములతో నన్ను ఏం చేయాలి? నా ఆత్మను నింపు. నువ్వు ఆత్మ సంబంధముగా మొదట నువ్వు నింపుకుంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను భౌతికంగా కూడా ఏం చేస్తాడు? నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన దగ్గర సర్వ సంపదలు ఏమైనాయంట? గుప్తములై ఉన్నాయి. నీకు ఎంత కావాలంటే ఆయన అంతా నీకు దయచేస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే నీలో ప్రేమను నింపుకోవాలి. హల్లెలూయా. ప్రేమ నింపుకోవాలి. అందుకే అంటూ ఉన్నాడు ఎఫ్సీలో ఉన్న సంఘమునకు, నీలో మొదటి ప్రేమ లేదు, తక్కువైంది, అందుకే నీ పైన నేను ఏం చేస్తూ ఉన్నాను? ఒక తప్పు మోపుతూ ఉన్నాను అంటూ ఉన్నాడు. అయితే నువ్వు అడగాలి, అయా అలాంటి ప్రేమని నాకు దయచేయి. నేను మొదట్లో బాప్తిసం పొందిన రోజు ఎలాగుంటూ ఉన్నానో ప్రతిరోజు అంతకంతకి నాలో ఫలించేలాగా చేయగానే నేను వెనకకు వెళ్ళిపోయేలాగా, తగ్గిపోయేలాగా నా జీవితంలో మాత్రము చేయొద్దు. నా జీవితంలో ఆత్మ ఫలములను ఫలించేలాగా చెయ్యి. ఎవరైతే నన్ను అంటకట్టుబడి ఉంటారో వాళ్ళు ఏమవుతారంట? ఆయన అంటకట్టుబడి ఉన్నవారు బహుగా ఫలిస్తారు. హల్లెలూయా. ఆయన నిజమైన ద్రాక్షవల్లి, మనం ఏమై ఉన్నాము? తీగలమై ఉన్నాము. ఈ తీగలు ఆ చెట్టుకి అంటకట్టబడి ఉంటే ఏమవుతుంది? ఫలిస్తుంది. లేకపోతే ఏమవుతుందంట? అవి నరికి ఎక్కడేస్తాడంట? అగ్నిలో వేయబడుతుందంట. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము ఫలించే ద్రాక్ష వలికి ఉన్న తీగలమై ఉన్నాము. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోవాలి, అది జ్ఞాపకం చేసుకోవాలి. అయా నాలో ప్రేమని ఫలింపు చేయు అని చెప్పి ఈరోజు మనము అడగాలి. చూడండి 13:13 ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13:13 ఒకసారి చదవండి త్వరగా. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. చూడండి, విశ్వాసం ఉంది, ఇంకోటి ఏంటి? నిరీక్షణ ఉంది, మూడోది ఏంటి? ప్రేమ. వీటన్నిటిలో నిలిచేది ఏదంట? ప్రేమే ఉందంట. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాలి, అయితే మనలో ఇవన్నీ నిలవాలన్నా కూడా సరే మన జీవితంలో విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి. వీటన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంట?
ప్రేమ. ఈ ప్రేమ అన్నిటికన్నా ముఖ్యంగా మన జీవితంలో ఉండాలి. ఈ ప్రేమ ఎలా ఉండాలో తెలుసా? రోమిలకు రాసిన పత్రికలో ఉంటది, నిష్కపటమైన ప్రేమగా ఉండాలి. ఎలాంటి ప్రేమ ఉండాలి? నిష్కపటమైన ప్రేమ. అది గొర్రె పిల్ల రక్తం చిందించిన ప్రేమ. అది మన కొరకు సిలువలో వధింపబడిన గొర్రె పిల్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉందో తెలుసా? నిష్కపటమైన ప్రేమ. అందులో ముడత లేదు, దాగు లేదు, అందులో మచ్చ లేదు, అందులో పాపం లేదు, అందులో నీతి ఉంది, యథార్థత ఉంది, అందులో సత్యం ఉంది. హల్లెలూయా. అందులో చూడండి, ఆయన సిలువలో ఉన్నాడు, దొంగను రక్షించాడు. ఆయన సిలువలో ఉన్నాడు, వాళ్ళందరినీ క్షమించమని అడిగాడు. హల్లెలూయా. వాళ్ళందరినీ క్షమించమని అడిగాడు. అయ్యా మీరు ఏం చేయించి ఉన్నారు, మీరు ఎరగరు కనుక వీరిని క్షమించానంటూ ఉన్నాడు. ఎంత గొప్ప ప్రేమ చూడండి. ఒకవేళ మనము చిన్న ముళ్ళు గుచ్చుకుంటే మన జీవితానికి, ఒకవేళ ఒక చిన్న బాధ వస్తే, ఏం దేవుడురా నాయన, ఏం దేవుడు నమ్ముకున్నాం మేము, ఈ నమ్ముకున్నప్పటి నుంచి మాకు అన్ని కష్టాలే, అన్ని నష్టాలే అని అంటూ ఉన్నాం. అయితే నీ కొరకు ఆయన కష్టపడింది, నీ కొరకు ఆయన మేకులు కొట్టబడింది, నీ కొరకు ఆయన ముళ్ళ కిరీటం పెట్టబడింది, నీ కొరకు ఆయన సిలువ మోయబడ్డాడు, నీ కొరకు ఉమ్ము వేయబడింది, నీ కొరకు ఆయన పిడిదెబ్బలు తిన్నాడు, ఎన్నో హింసలు అనుభవించినాడు నీ కొరకు, నా కొరకు. అది నేను జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అయ్యో నా కొరకు ఎంత శ్రమ పడిన నా యేసు నేనేం ఇవ్వగలుగుతాను. నువ్వు నీ నుంచి ఏం కోరుకుంటూ ఉన్నాడు తెలుసా? ఆయన ప్రేమను కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమను కోరుకుంటూ ఉన్నాడు. ప్రేమ అంటే మనకు చాలా రకాల ప్రేమలు ఉంటాయి. తల్లిదండ్రుల ప్రేమ ఉంటుంది, ఫ్రెండ్షిప్ ప్రేమ ఉంటుంది, అదే విధంగా ఇంకా యవనస్తుల ప్రేమ ఉంటుంది, ఇంకా దేవుని ప్రేమ, 4 ఉంటాయి. ఈ ప్రేమలో చూడండి, తల్లిదండ్రుల ప్రేమ ఏం చేస్తుంది? ఒక వయసు వచ్చే వరకు ప్రేమిస్తారు. వయసు వచ్చిన తర్వాత ఎవరికి వారికి ఇవ్వాల్సింది ఇచ్చేసి వాళ్ళు సైడ్ అయిపోతూ ఉంటారు. కానీ అది శాశ్వతమైన ప్రేమ కాదు. ఫ్రెండ్స్ ప్రేమ, FRIEND, ఫ్రెండ్, ఎండ్, దానికి ఎండ్ ఉంటుంది. ఫ్రెండ్ ప్రేమకి ఏముంటది? ఎండ్, ఎండ్. ఫ్రెండ్ ప్రేమ ఎండ్, లవర్ ప్రేమ ఎండ్, భార్య ప్రేమ ఎండ్, అమ్మ అన్నిటికీ ఎండే, ఎండ్ లాస్ట్ ఉంటది. కానీ యేసుక్రీస్తు ప్రేమకు ఎండ్ లేదు. హల్లెలూయా. అది శాశ్వతమైన ప్రేమ, అది శాశ్వతమైన ప్రేమ. నువ్వు పాపములో ఉన్నప్పుడు ప్రేమించింది, మంచిగా ఉన్నప్పుడు ప్రేమించింది, చెడుగా ఉన్నప్పుడు ప్రేమిస్తుంది, ప్రేమిస్తూనే ఉంది ఆ ప్రేమ. అది చాలా గొప్ప ప్రేమ. అందుకనే మనకు యేసయ్య ప్రేమకి ఎండ్ అనేది ఉన్నది సృష్టిలో. దేనికైనా ఎండ్ కార్డు ఉందేమో, కానీ జీవము కలిగిన దేవునికి ఎండ్ కార్డు అనేది లేదు. మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని అడగవలసింది, అయా నాలో ప్రేమ తక్కువైందంటూ ఉన్నావు, నన్ను ప్రేమతో నింపు. హల్లెలూయా. నన్ను ప్రేమతో నింపు. ఇజ్రాయెల్ ప్రజలకి ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుని పైనగా అపారమైన ప్రేమ. ఎందుకు? బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. అప్పుడు దేవుని అంటే తెలుసా వాళ్ళు ఎలా ప్రేమించారు? అసలు వాళ్ళ ప్రేమకి హద్దులు లేవంట. ఎప్పుడైతే ఆ చెర నుంచి బయటపడ్డారో ఏమైంది? బాధ తగ్గిపోయింది. బాధ తగ్గిపోయిన వెంటనే వీళ్ళకి ఏం తగ్గిపోయింది? ప్రేమ తగ్గిపోయింది. ఏం తగ్గిపోయింది? బాధ తగ్గిపోయిన వెంటనే ప్రేమ తగ్గిపోయింది. ఎందుకు? బంధింపబడిన దగ్గర దేవుడు విడిపించేశాడు. ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే, నాకు ఫ్రీడమ్ వచ్చేసింది, స్వతంత్రం వచ్చేసింది, నేను ఎలాగైనా జీవించచ్చు అని అనుకున్నాడు. వెంటనే వీళ్ళు ఇలాగ అనుకుంటారని మోషేని వెంటనే పిలిపించి, అక్కడ ఉన్న పెద్దలు, ఇజ్రాయెల్ ప్రజలందరినీ పిలిపించి, ఒరే బాబు, నేను తప్ప వేరే దేవుడు లేడు, నాకు తప్ప ఇంకెవరికి మీరు మొక్కకూడదు. అదే విధంగా ఆ ఆజ్ఞలన్నింటినీ దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ప్రతి ఒక్క ఆజ్ఞని దేవుడు ఇచ్చి వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. అయినా అవి ఇచ్చినా కూడా సరే వాళ్ళు ఏం చేశారు? మళ్ళీ తప్పిపోవడం రావడం, తప్పిపోవడం రావడం. ఇలాగా పాము ముంగీస్ లాగా. పాము ముంగీస్ కంట గొడవ పడింది అనుకో, ముంగీస్కి అది పాము కరిస్తే బ్రతికే విధానానికి ఒక ఆకు ఉందంట, అది తెలుసుకునిందంట. ముంగీస్ పాము కరిసింది అనుకో, వెంటనే వెళ్ళి ఆ ఆకు తినేసేది, మళ్ళీ వచ్చి పాము పైకి ఏం చేసేది? యుద్ధానికి వెళ్ళేది. అలాగా పోరాడుతూనే ఉంటాయంట. అదేవిధంగా మన జీవితంలో చూడండి, మనది అలాంటి పోరాటం కాదు, కానీ మనకు జీవం కలిగిన దేవుడు ఆల్రెడీ మన కొరకు ఆయన ఏం చేశాడు? ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి నువ్వు పోరాడాల్సింది ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క దాంట్లో నువ్వు పోరాడాలి, యుద్ధం చేయాలి. అందుకనే ఈ లోకంలో ఉన్న వీటన్నిటిని యుద్ధం చేసి నువ్వు జయించాలని అంటే నువ్వేం ధరించుకోవాలి తెలుసా?
దేవుని ప్రేమను ధరించుకోవాలి, సర్వాంగ కవచమును ధరించుకోవాలి. హల్లెలూయా. ఏం ధరించుకోవాలి? సర్వాంగ కవచము ధరించుకోవాలి. సర్వాంగ కవచం అంటే ఏంటి? దేవుని వాక్యమే. కవచం అంటే ఏదో కత్తి కాదు. చూడండి, దావీదు దేవుడు ఆ రోజుల్లో దావీదు దగ్గర ఏముంది యుద్ధం చేయాలని అంటే ఆయనకు ఒక కత్తి ఉండేది. ఎందుకు? శత్రువులు జయించాలని అంటే కత్తి కావాలి ఖచ్చితంగా. మనం ఈరోజు ఈ లోకమును జయించాలంటే సర్వాంగ కవచం కావాలి. అది మొదట దేవుని ప్రేమ అయి ఉండాలి, రెండోది దేవుని వాక్యం అయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకెత్తి ఒకసారి మనం అందరం రెండు చేతులు హల్లెలూయా, హల్లెలూయా. నేను హల్లెలూయా అన్నప్పుడు దేవునికి స్తోత్రం అనాలి, హల్లెలూయా అన్నప్పుడు దేవునికి మహిమ కలుగుగాక అది చెప్పాలి. హల్లెలూయా. ఓకే, అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చూడండి ఒకసారి లోకాసు సువార్త 8వ అధ్యాయం 14-15 వచనాలు చదవండి. లోకాసు సువార్త ముళ్ళున్న పొదల్లో పడిన విత్తనం పోలిన వారు ఎవరనగా విని కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను తన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. చూడండి, అందరం దేవుని సన్నిధిలోకి వస్తూ ఉన్నాం. దేనికోసము? దేవుని ప్రేమను పొందుకోవాలని, ఆత్మ ఫలములు పొందుకోవాలని, దేవుని వాక్యంతో నింపబడాలని. అయితే వీళ్ళు వస్తూ ఉన్నారంటే కానీ వీళ్ళల్లో వస్తూ ఉన్నారు ముళ్ళ పొదల్లో పడిన వారు ఏంటంటే వెంటనే వికసిస్తారు. కానీ ఆ కంపెయిన్ చేస్తున్న ముళ్ళ పొద వీళ్ళు అణిచివేస్తూ ఉంది. ఎందుకనంటే ఈ జీవన పోరాటం, మన జీవితంలో ఎన్నో పోరాటాలు, మన జీవితంలో ఆత్మ ఫలములు ఫలించకపోవడానికి కారణం ఏంటి? మన జీవితంలో జీవన పోరాటాలు, అయోగ్య జీవితాలు, ఇంకా ఎన్నో సమస్యల వల్ల మనం ఏం చేస్తున్నామంటే దేవునికి దూరం అయిపోతూ ఉన్నాము. హల్లెలూయా. ఫలించలేకపోతూ ఉన్నాం. అయితే 15వ వచనం చదువమ్మా. మంచి నేలలో పడిన మంచి నేలను పోలి విత్తనం పోలిన వారు ఎవరనగా ఏంటమ్మా? యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించాలి. చూడండి, ఈ ములపదల్లో పడింది కదా, వెంటనే వికసించిపోతుంది. కానీ ఆ బాధలు రాగానే ఏమైపోతుంది? అనిపోతుంది, దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. ఇక్కడంట యోగ్యత కలిగిన వారుగా ఉండాలి. దేవుళ్ళు మొదట మనం ఏమై ఉండాలి? నీ నేలలో ఫలం ఫలించాలంటే యోగ్యత కలిగిన వారుగా ఉండాలి. యోగ్యత లేదు, దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? యోగ్యతని ఇచ్చాడు. పనికిరాము, పనికొచ్చే పాత్రగా చేశాడు. ఈ లోకం వెలివేసింది, దేవుడు ఏం చేశాడు? ఆయన ప్రేమతో ఆయన హక్కున చేర్చుకున్నాడు. అయితే ఈ రోజు మనము యోగ్యత కలిగిన వారమై మంచి వారంగా ఉండాలి. మనము మంచి వారంగా ఉన్నప్పుడు మన జీవితంలో ఏ ఫలం ఫలిస్తుంది? మంచి ఫలములు ఫలించే వారంగా ఉంటాము. హల్లెలూయా. జీవితంలో ఏమై ఉండాలి? మంచి ఫలములు ఫలించే వారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు, మంచి నేలవై ఉండాలి. మంచి నేల ఏం చేస్తుందంటే మంచి ఫలములను ఇస్తుంది. చూడండి, మంచి నేలలో మనం ఏదైనా ఒక కాపు వేసాం అనుకోండి, సపోజ్ వంకాయలు, బెండకాయలు, లేకపోతే ఏదైనా ఫలములు వేస్తే మంచిగా అందులో నుంచి మనకి ఏమిస్తుంది? ఫలములను ఇస్తుంది. అదే విధముగా నీ జీవితం, నీ హృదయము ఒకవేళ మంచిగా ఉందనుకో, దేవుని రక్తంతో కడగబడి అది పరిశుద్ధమైన కాదు ఫలములు ఇచ్చేది ఉంటే ఖచ్చితంగా అందులో వేసిన విత్తనం వెంటనే ఏమవుతుంది? వలస అయితే ఓపికతో, ఎలాగంట ఓపికతో ఫలిస్తుంది అంట. మనం అనుకుంటూ ఉంటాం దేవుళ్ళకి వచ్చిన వెంటనే నా జీవితంలో ఈ 9 ఫలములు ఫలించాలని అంటే వెంటనే ఏది ఫలించేదు? నీవు ఓపిక కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. మొదట దేవుణ్ణి నమ్మాలి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి, నిరీక్షణ ఉంచాలి. తర్వాత నీ జీవితంలో ప్రేమ అనే ఫలం ఫలిస్తుంది. హల్లెలూయా. నీ జీవితంలో ఏమొస్తుంది? ప్రేమ అనే ఫలము అప్పుడు వస్తుంది. అప్పుడు వరకు మనం ఏం చేయాలి? ఓపికతో ఫలించాలి. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం వెళ్దాం సార్. 12:9 మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను,
చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకోవాలి. హల్లెలూయా. ఏం చేయాలంట? నీలో ప్రేమ అనే ఆత్మఫలం ఫలించాలి అని అంటే నీ ప్రేమ ఏమై ఉండాలి? నిష్కపటమైనదిగా ఉండాలి. నువ్వేది అసహించుకోవాలి? చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని ఏం చేయాలి? హత్తుకోవాలి. మంచిదేది చెడ్డదేది? ఈ లోకంలో ఇంతకు ముందు మనము చూడండి, లోకంలో తిరిగేవారము, చాలా దేవునికి విరోధమైన కార్యములు చేసినాము, అన్నిటినీ చేసాము. ఈ రోజు మంచి మనలోకి ఎలాగొచ్చిందంటే ఆయన మాట విన్నాము, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాము, ఆయనలో రక్షణ తీసుకున్నాము, ఆయన రక్తంలో కడగబడ్డాము. ఈ రోజు మనం ఏమై ఉన్నాము? మంచి నేలలో ఫలించే విత్తనములు పడి కలిగిన వారమై ఉన్న మంచి నేల కలిగిన వారుగా. అయితే ఈ మంచి నేల నీ జీవితం ఇవ్వటానికి ఆయన మరణించి ఆయన మన కొరకు రక్తం చిందిస్తే గానీ నీ జీవితం ఏ రాలేదు? మంచి నేల రాలేదు. ఇప్పుడు నువ్వేం అట్టుకోవాలి? మంచిదాన్ని అట్టుకోవాలి. చెడ్డదాన్ని ఏం చేయాలి? విసర్జించాలి, వదిలేయాలి, అసహించుకోవాలి. ఇప్పుడు బుడదలో మనం కాలేస్తాము, ఎందుకు కడుక్కుంటాము? అది బుడద, దాంట్లో కావాలనే మళ్ళీ మనము కాలేము. అదే విధముగా ఇంతకు ముందు లోకంలో ఉన్నామో అవన్నిటిని మనం ఏం చేయకూడదు అంటే జ్ఞాపకం చేసుకోకూడదు. అందుకే అని అంటాడు ఎఫ్సీలోని సంఘమునకు, నీలో ఒకటి తక్కువైంది, మునిపటి ప్రేమ నీలో లేదు అని అంటూ ఉన్నాడు. మునిపటి ప్రేమ నీలో కావాలి అని అంటే నువ్వు మంచి నేలలో విత్తనం పడిన వారే ఉండాలి, మంచి నేలగా ఉండాలి. మంచి నేల ఎప్పుడవుతుంది అని అంటే ఏమంటారు కీర్తనకారుడు మొదటి అధ్యాయంలో? దుష్టుడు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమైన నడవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చున్నక, యెహోవా ధర్మశాస్త్రములో నివారాత్మను ధ్యానించేవాడు ధన్యుడు. వాడు నీటి కాలంలో నాటబడినదై ఆకు వాడక తగిన కాలం ముందు పల్లవించు చెట్టు వలే ఉంటాడు. హల్లెలూయా. ఏం చేయాలి? నీలో మొదటి ప్రేమ పండించాలంటే దేవుని వాక్యము దివారాత్మములు ధ్యానించాలి. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం చేయాలి? దివారాత్మములు నువ్వు ధ్యానించాలి. ఒక్కరోజు కాదు. మనం అనుకుంటూ ఉంటాం, చాలా మంది 5-6 అధ్యాయాలు చదివేస్తారు, ఇంతటితో మనకు ప్రేమ వచ్చేయాలి, ఇంతటితో మనము నీతిమంతులు అయిపోవాలి, ఇంతటితో యథార్థమంతులు అయిపోవాలి అని అంటే అయిపోము. అందరితో ఫలములు రావాలంటే వచ్చేవు. మనము ప్రతిరోజు ఏమంటాడు? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17లో యేసు క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి అని ఉంటారు. హల్లెలూయా. నువ్వు ప్రతిరోజు ఆయన యందు ఉంటే ఏమవుతావు? నూతన సృష్టి అవుతూనే ఉంటావు. నూతనముగా కడగబడుతూనే ఉండాలి ప్రతిరోజు. ఎందుకు మనం నిద్ర లేచి వదులుకొని ఏం చేస్తాం? బ్రష్ చేస్తాం, స్నానం చేసుకుంటాం, మంచి బట్టలు వేసుకుంటాం. ఎందుకు? మనలో ఉన్న ఆ స్మెల్ని తీసివేసుకోవాలంటే మనం ఏం చేయాలి? నీట్గా ఉండాలి. అదే విధముగా హృదయంకి ఏం కావకూడదు, అక్కడ స్మెల్ రాకూడదు. హృదయంలో స్మెల్ వస్తే నీ శరీరం అంతా కూడా ఏమైపోతుంది అంటే దేవునికి దూరం అయిపోతుంది. నువ్వు హృదయంను పరిమళ సువాసనగా చేసుకోవాలి. హల్లెలూయా. నీ హృదయంను మంచి నేలగా చేసుకోవాలి. నీ హృదయంను ప్రేమతో నింపుకోవాలి. నీ హృదయమును దేవుని వాక్యంతో నింపుకోవాలి. నీ హృదయమును ఆయన రక్తంతో కడుక్కోవాలి. నీ హృదయమును ఆయన పరిశుద్ధుడు కనుక నేను కూడా ఏమై ఉండాలి? పరిశుద్ధుడుగా ఉండాలని అంటే నువ్వేం చేయాలని అంటే దివారాత్రం నిద్రపోకూడదు. ఏం చేయాలి? దివారాత్రంలో దేవుని వాక్యమును ధ్యానించాలి. అప్పుడు నీ జీవితంలో ఆత్మఫలం అనేది ఫలిస్తుంది. అందుకే నీటి కాలువలు ఎవరు నాటబడినది ఆకు వాడక తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉంటది అని అన్నారు కదా. ఫలమిచ్చు చెట్టు చూడండి, మంచి నేలలో పడిన విత్తనం ఎలాగంటే ఓపిగ్గా ఫలిస్తుంది అంటారు. ఏమవుతుంది? ఓపిగ్గా. అదే విధంగా తగిన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే అని అంటున్నాడు. తగిన కాలమందు నీటి కాలువలు అంటే చూడండి, నీళ్లు పారుతూ ఉంటాయి, ఆ చెట్టుకి నీళ్ళు అవసరం ఉంటుంది. ఇంకా ఎందుకు? ఆ వాటర్ అనేది పారుతూ ఉంది. కానీ ఒకవేళ కరువు వస్తే ఆ వాటర్ ఆగిపోయి ఆ చెట్టు అయినా వాడిపోతుందేమో. కానీ దేవుని బిడ్డలమైన మనము ఆయన ఉచితమైన కృప ద్వారా ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్న మనము మన జీవితంలో ఎప్పుడు కూడా వాడబారది. హల్లెలూయా. వాడబారని కిరీటం దేవుడు నీకు నాకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాడు. ఆ కిరీటం కొరకు మనం ఏం చేయాలంటే ఈ నూతన సంవత్సరంలో గురి యొద్దకే పరిగెత్తాలి. ఎక్కడికి పరిగెత్తాలి? గురి యొద్దకే పరిగెత్తాలి. నా జీవితంలో ఫలములు ఫలించాలంటే మనం ఏం చేయాలి? ఆయన యొద్దకు పరిగెత్తాలి. ఆ గురి వరకే పరిగెత్తాలి. కాబట్టి మనం ఈ లోకంలో ఉన్న ఈ లోక ఆశలను మనం వదిలేసి దేవునికి ఏది ఇష్టమో దానినే మనం హత్తుకోవాలి. హల్లెలూయా. దేవునికి ఏమి ఇష్టమో తెలుసా? ఆయన వాక్యం చదవడం అంటే ఇష్టం, ఆయన ప్రార్థన చేయడం అంటే ఇష్టం, ఆయన పాటలు పాడడం అంటే ఇష్టం. అదే విధముగా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం ఇష్టం.
నిన్ను వల్లే నీ పొరుగు వారిని క్షమించడం అంటే ఇష్టం, నిన్ను వల్లే నీ పొరుగు వారిని హక్కును చేర్చుకోవడం ఇష్టము, అదే విధముగా పేదలకు సహాయం చేయడం అంటే ఇష్టం ఆయనకి. అదే విధముగా పెద్దపురాలు ఉంటారు, వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళని కూడా ఏం చేయాలి, వాళ్ళని కూడా ఆదుకోవాలి. ఇవన్నీ దేవునికి ఇష్టం. అయితే ఇవన్నీ మన జీవితంలో ఉన్నాయా అంటే ఏదో ఒకటి మన జీవితంలో ఏమై ఉంటుంది, ఏమైంటుంది, తక్కువగా ఉంటుంది. అప్పుడు నువ్వు అడగాలి, అయా నా జీవితంలో ఇది తక్కువగా ఉంది, ఏమంటారు ఇది తక్కువగా ఉంది, అది నాకు దయచేయమని చెప్పండి, అది నాకు దయచేయమని మనం చెప్పాలి. హల్లెలూయా. చూడండి, మన జీవితంలో ఫలములు ఫలించాలనన్నా మనము విశ్వాసం కలిగిన వారుగా ఉండాలి. మన జీవితంలో ఫలములు ఫలించాలనన్నా నిరీక్షణ కలిగి ఉండాలి. మన జీవితంలో ఓపికతో పందెం రంగం మనం పరిగెత్తేవాడు ఎలా పరిగెడతాడు, వాడికి ఎలాగైనా గోల్ని సాధించాలనుకుంటాడు. మనం కూడా ఆ ప్రేమ ఫలములను పొందుకోవాలనంటే మనం ఓపిక కలిగి ఉండాలి. మొదట ఆయన నువ్వు పొందుకుంటే నీ జీవితంలో ఆ ఫలములన్నీ కూడా ఏమవుతాయి, ఫలిస్తాయి ఖచ్చితంగా. ఆ ఫలములు మన జీవితంలో ఉంటే ఖచ్చితంగా దేవుడు వచ్చే వరకు ఐట్లు మనం ఏం చేయాలి, జాగ్రత్తగా దాచుకోవాలి. ఆ ఫలములను ఎంతవరకు పంచాలి అవన్నీ చూడండి. ఫలములు ఫలించటము అని అంటే మనము మన జీవితంలో ఏంటో తెలుసా, దేవుని వాక్యం ప్రకటించాలి, ఆత్మలు రక్షించాలి, అనేక మందికి సువార్త ప్రకటించాలి, సంగమలు కట్టాలి. ఇవన్నీ మనం నలుగురి దగ్గర కూర్చున్నప్పుడు దేవుని మాటలు మాట్లాడాలి. అందులో ఎవరో ఒకరు ఏమవుతారు, వినని వారు విన్నారనుకోండి, ఏమవుతారు, రక్షణ పడతారు. కాబట్టి మనము మన జీవితంలో ఆత్మ ఫలములు ఫలించాలని అంటే యేసు క్రీస్తు అనే ఫలం అనే విత్తనమును మనం మంచి నేలలో నాటుకోగలగాలి. హల్లెలూయా. మంచి నేలలో మనం నాటబడితే తగిన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వల్లే మనం అందరం ముందుగాక దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.